ఎండలు మండిపోతున్నాయి. ఎండలకు బయటకెళ్ళాలంటే ప్రజలు బెంబేలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మే నెలలో వర్షాలు పడే సమయంలో ఇప్పటికే రోహిణి కార్తె పూర్తయింది. రోహిణి కార్తె మొదలైన నేపథ్యంలో రోకలు కొట్టే ఎండలు కొడతాయని చెప్పి పెద్దలు చెప్తుండేవారు. అలాగనే ఈ రోహిణి కార్తెలో ఎండలు 44 డిగ్రీలకు చేరుకుంది. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా ఈ సంవత్సరం ఎండలు దంచి కొట్టాయి. ఈసారి కూడా ఈ మే నెలలో ఎండలు కొట్టడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మొన్నటి వరకు వాతావరణం కూల్ అయినప్పటికీ కూడా ఇప్పుడు మే నెలలో ఎండలు కొట్టడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. బయటకు వెళ్ళాలంటే చాలా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్ళాలని పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఎండల వల్ల ప్రజలు బెంబేలెత్తి అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఓవైపు ఎండలు కొట్టడం, మరోవైపు వాతావరణంలో మార్పులు రావడంతో జూన్ నెలలోనే మేఘాలు ఏదైతే ఋతుపవనాలు కేరళకు తాకుతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ఇవి అయినప్పటికీ కూడా ఎండలు దంచి కొట్టడం పూర్తిగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకోవచ్చు, బండిపైన ఎండలలో కూడా ముగ్గురు ఇద్దరు వెళ్తున్నారు. ఖచ్చితంగా బయటకు వెళ్ళాలంటే కర్చీప్ కట్టుకొని వెళ్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూడొచ్చు, ప్రతి ఒక్కరు ఎండల నుండి అత్యవసరం ఉంటే తప్ప ఎండలకు వెళ్ళాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మాస్కులు ధరించి దానికి సంబంధించి హెల్మెట్స్ పెట్టుకొని క్యాప్స్ పెట్టుకొని వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకోవచ్చు, మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి వర్షాకాలం ప్రారంభమైంది అని చెప్పుకునే లోపలే ఎండలు దంచి కొట్టడం, ఈ వాతావరణంలో మార్పులు రావడం వల్ల పూర్తిగా ఎండలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా అత్యధికంగా ఈ సంవత్సరం ఎండలు దంచికొట్టాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 44-45 డిగ్రీల చేరువలో ఎండలు వచ్చినాయి. అధికారులు అంచనాల ప్రకారం ఎప్పుడూ లేని విధంగా గత 10 ఏళ్ల క్రితము అత్యధికంగా 46 డిగ్రీలకు వచ్చిన నేపథ్యం ఈసారి కూడా 46 డిగ్రీలకు వస్తాయని చెప్పి ఆశించారు. కానీ 44-45 డిగ్రీలకే చేరుకోవడం, దానివల్ల కొంచెం ఊపిరి పీల్చుకున్నట్లుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా అత్యంత ఎత్తైన పీఠభూమి, దక్కన్ పీఠభూమి కావడం పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాకు వాతావరణం వేడి ఎప్పుడూ ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు అధికంగా పడతాయి, చలి అధికంగా ఉంటుంది, దాంతోపాటు ఎండలు కూడా అధికంగా కొడుతున్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్ననే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ దక్కన్ పీఠభూమి ఎత్తైన ప్రాంతం కావడం నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఖచ్చితంగా ఈరోజు మే 31 తారీఖు నాడు కూడా ఎండలు దంచి కొట్టడం వల్ల పూర్తిగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అత్యవసరం ఉంటే బయటకు రావద్దని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రజలు కూడా ఎండలకు బయటకు రాకుండా ఉండే అవకాశం చూసుకోవాలి. ఖచ్చితంగా అవసరం ఉంటే తప్ప బయటకు రాకుండా ఉండాలని చెప్పి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి మే చివరి రోజు కావడం పూర్తిగా ఎండలు దంచి కొట్టడం ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.